ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరసేవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏమిటి అంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు జూన్ 29వ తేదీ నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. వక్రించి దాదాపుగా నవంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ వక్రగతి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 నెలల పాటు ఈ వక్రగతి అనేటువంటిది ఉంటుంది. సో ఈ వక్రగతి కుంభరాశిలో ఉండి మకరం వైపు చూస్తున్నందుకు 12 లగ్నాల వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి వస్తుంది, ఏ విషయాలలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అలాగే వీడియో ఆఖరి వరకు చూడండి. లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియని వారు, ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ రిలేటెడ్గా మంచి గ్రోత్ ఇస్తుంది ఈ శని యొక్క వక్రి. ఈ 4.5 నెలలు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగనుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక 1000 రూపాయలు సంపాదించుకునే వ్యక్తి 1200కి 1500కి వెళ్ళొచ్చు. ₹1,00,00,000 సంపాదించుకునేటువంటి వ్యక్తి 1,50,00,000 2 కోట్లు కూడా వెళ్ళొచ్చు. బట్ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. అంతేగాని ఒకటేసారి 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఒకటేసారి కోటీశ్వరుడు అవ్వడం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎవరైతే తాపత్రయపడుతుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం శని వక్ర అనేటువంటిది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క జాబ్ రిలేటెడ్గా వేరే ప్రదేశానికి వెళ్ళి జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఈ యొక్క ప్రయత్నం పరిపూర్ణంగా మీకు సక్సెస్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు లగ్నంలో కేతువు ఉన్నందుకు ఈ కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు కొంచెం ఒక వైరాగ్య స్థితి నుంచి కొంచెం భక్తి మార్గం వైపు వెళ్ళేలా చేస్తుంది ఈ శని వక్రి. అయితే ఇక్కడ రుణాలు తగ్గడం, రుణాలు తీరడం. చాలామంది అంటుంటారు, అబ్బా నాకు ఈ అప్పు ఎలా తీరుతుంది ఏమిటో అర్థం కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, ఇట్లాంటివన్నీ అంటుంటారు. ఇటువంటి వాటికి మీకు చక్కగా మీకు ఈ శని యొక్క వక్రగతి ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక పాజిటివ్ ఫలితాన్ని ఇక్కడ ఇవ్వనుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ శని వక్రి సమయంలో ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. గృహము, వాహనము తీసుకునేటువంటి విషయాల్లో శనివారాలు పొరపాటును కూడా తీసుకోకండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అన్నదమ్ములతోని, అక్క చెల్లెళ్ళతోని ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం, చాలామంది అంటుంటారు, ఏమంటే నేను అసలు వాహనమే ఎక్కను, వాహనమే నడపను అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, వాహన ప్రమాదం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాహనం మీరు నడిపితే ప్రమాదం అవ్వడం కాదు, వేరే వాళ్ళు నడిపి మీరు వెనకాతల కూర్చున్నా వాళ్ళు స్పీడ్గా వెళ్ళినా జరుగుతుంది. లేదా మీరు రోడ్డు దాటేటప్పుడు చూసుకోకుండా ఏ ఫోన్ మాట్లాడుతున్నో ఇంకోవైపు చూసుకుంటున్న దాటితే కూడా జరుగుతుంది. వాహన ప్రమాదం ఉన్నప్పుడు మనం ఒక దగ్గర నిలబడ్డా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, పర్టికులర్గా మీరు వెంకటేశ్వర స్వామి, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. గోవుకి బెల్లము, దేశీవాలి గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి జాతక చక్రం అనేటువంటిది ఉండదు. ఒక్కోసారి చక్రం లేనప్పుడు ఏలినాడు శని నడుస్తుందా లేదా శని మహాదశ నడుస్తుందా, లేకపోతే అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తుందా అనేటువంటిది అర్థం కాదు. అలాంటి వాళ్ళకి సిమ్టమ్ ఏమిటి అసలు మీకు అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, పనులు ఆలస్యంగా అవుతుంటాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఆలస్యంగా అవుతాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్నప్పుడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, వివాహం అవ్వమేమో అనుకుంటారు, జాబ్ రాదేమో అనుకుంటారు, రాజకీయాల్లో గెలవమేమో అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో చక్కగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు.
వివాహంలోని చక్కగా మీరు సక్సెస్ అంటే వివాహ సంబంధాలు కుదురుతాయి, జాబ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే శని శ్రమకారకుడు, శ్రమనివ్వాలి. కాబట్టి ఆ శ్రమ రాజకీయాల్లో గెలిచిన వాడికి ఉంటుంది కానీ ఓడిన వాడికి ఉండదండి. ఎందుకంటే ఖాళీగా ఉంటాడు. అదే గెలిచిన వాడికి బోల్డ్ అంత వర్క్ ఉంటుంది రాజకీయాల్లో, అటు ఇటు తిరగడం హడావిడి ఉంటుంది. మనం అనుకుంటాం రాజకీయ నాయకులు అంటే ఏదో ఖాళీగా కూర్చుంటారని, కాదు, బోల్డ్ అంత పని ఉంటుంది వాళ్ళకి. అలాగే వివాహం అయితేనే ఎక్కువగా వాళ్ళకి బాధ్యతలు ఇవన్నీ పెరుగుతాయి. చాలామంది సంతానం కూడా కలగదనుకుంటారు, కాదు, పర్టికులర్గా శని యొక్క ప్రభావం వల్లే సంతానం కూడా కలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరి కొంతమందికి ఏలినాటి అష్టమ శని, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ పనిని కూడా పోస్ట్పోన్ చేయకండి. మీరు ఎంత పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారో వరకు శని యొక్క నెగటివ్ ఎఫెక్ట్ అంత పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత త్వరగా మీ యొక్క పనులు ముగించుకుంటూ ఉంటే శని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గడం, పాజిటివ్ ఎఫెక్ట్ పెరగడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, మధ్యాహ్నం పూట అసలు నిద్రపోకండి. మధ్యాహ్నం పూట కనుక మీరు నిద్రపోవడం కనుక అలవాటు చేసుకున్నారా, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఇంకా దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు త్వరగా నిద్ర లేవడం, కాస్త నైట్ టైం కొంచెం త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చేస్తూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఆలయాలు పర్టికులర్గా మీరు ఆంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా నరసింహస్వామి ఆలయము, గణపతి ఆలయము, లేదా రావి చుట్టూ ప్రదక్షిణాలు, సర్పాలయాలు ఉంటాయి. వీటికి మీరు వెళ్తూ ఉంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు బెల్లము తినిపించడము, క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఒక పక్క కొంతమందికి ఎలా ఉంటుందంటే, శని మహర్దశ నడుస్తూ ఉంటుంది ఈ జన్మజాతకంలో, గోచారంలో ఏలినాటి శని కూడా వస్తుంది. అప్పుడు మరింత ఎక్కువ స్లో అవుతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు తెల్ల నువ్వులు, కేజీంబావు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము తీసుకొని శనివారం నాడు లేదా బుధవారం నాడు లేదా శుక్రవారం నాడు, బట్ శనివారానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండే పురోహితులకి సంకల్పం చెప్పి మరి దానం ఇవ్వండి. ఏలినాటి శని నడుస్తుందా, అష్టమ శని, శని మహర్దశ అని. అలాగే మరొక విషయం ఏంటంటే, శని ఎవరి మీద పగబట్టాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని పట్టింది, శనిలా తగిలాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడదు, చాలా పెద్ద దోషం. ఎందుకంటే శని తన కర్మ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకేదైతే కర్మ ఉందో ఆయన అందిస్తూ వెళ్తుంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. అంతేకాని నిందించడం వల్ల మరింత 100 రెట్లు ఎక్కువ దోషాన్ని మనం అనుభవిస్తాం శని భగవాను నిందించడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. వీలైతే ఎక్కువ ప్రభావం ఉన్నవారు చండీ హోమం చేసుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం మీకు కనబడుతుంది, కళ్ళకట్టినట్టుగా పాజిటివ్గా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వారికి మీ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకి కావచ్చు, లేబర్స్కి కావచ్చు, వారికి మీరు వాళ్ళు సంతోషపడేలాగా ఒక 100 రూపాయలు 50 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లలకి ఏదైనా కొని ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా పళ్ళు పొలాలు ఏదో ఇవ్వడం కానీ చేస్తే కూడా కింద స్థాయి వాళ్ళు ఎప్పుడైతే సంతోషపడతారో శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా అంతే అద్భుతంగా లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాటర్డేస్ మిస్ అవ్వకుండా టెంపుల్కి వెళ్ళండి. రోజు వెళ్తే ఇంకా మంచిది, బట్ శనివారం మాత్రం మిస్ అవ్వకూడదు. అందులో పర్టికులర్గా శని హోరలో వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మంత్రం చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల్లో శని యొక్క ప్రభావం తగ్గడానికి అద్భుతమైన మంత్రం ఉంది. ఏమిటా అద్భుతమైన మంత్రము అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి మంత్రం ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అదేమిటి అంటే, ఓం హరి మర్కటాయ నమః. అద్భుతమైన మంత్రం అండి. లేదా ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. స్కంద ఉపాసకులు ఉంటే కనుక ఓం స్కందాయ నమః. అద్భుతంగా పనిచేస్తుంది, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.